హాయ్ అండి. హలో. నమస్కారం అండి. సిడిఆర్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ విజయవాడ. మీరు చూస్తున్న ఈ వెంచర్ పెనమలూరు అండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వెంచరు. టోటల్ వెంచర్ మొత్తం మీకు వీడియో తీయడం జరిగింది. వీడియో చూడండి. ఇది మన ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ వారిది. ఇది పెనమలూరు గేటెడ్ కమ్యూనిటీ అండి. ప్రారీ కూడా కడుతున్నారు చూడండి. ఇంకా డ్రైనేజ్ మీద కూడా ఓ బ్రిడ్జ్ చేశారు. ఈ ప్రారీ కూడా చూస్తున్నారు కదా. ఈ లేఅవుట్ మొత్తం మీకు చూపించడం జరిగింది. దీని మార్టిగేజ్ ప్లాట్ కూడా దానికి నెంబరింగ్స్ పెట్టి బోర్డు పెట్టారు. అదేవిధంగా మీకు ఈ రోడ్డు మా చుట్టూ మనకి పెనమలూరు హౌసెస్ అండి. అది పెనమలూరు విలేజ్. దాని పక్కన మొత్తం ఇళ్ళు, బిల్డింగ్స్, మొత్తం హౌసెస్ ఉన్నాయి. అది అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వర్క్ జరుగుతుందండి. రోడ్స్ కానీ మార్జిన్ వేసి రోడ్ వేయడం జరుగుతుంది. ప్లాట్కి నెంబరింగ్స్ కూడా అయిపోయింది. స్టోన్స్ వేసి నెంబరింగ్స్ వేసారు. ఇది మనకి ఏంటంటే పెనమలూరు మనకి మెట్రో ట్రైన్ ఒకటి వస్తుందండి. బందర్ రోడ్డు 6-వే లైన్ అయింది. అదేవిధంగా పోర్టు ప్లస్ బెల్ కంపెనీ, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు. నా మేజర్గా 4 బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి ఈ రోడ్లో. సో ఏంటంటే మెట్రో ప్లస్ 6-వే NH65, అలాగే పోర్టు, అలాగే బెల్ కంపెనీ. ఈ 4 పెద్ద సెంట్రల్ సంబంధించిన భాగస్వామ్యంతో డెవలప్ అవుతున్న ఈ యొక్క డెవలప్మెంట్ అన్న ఏరియా అండి. సో మనకి పెనమలూరు అంటే ఇది మోస్ట్ డెవలప్మెంట్ ఏరియా. ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయినాయి. చాలా కంపెనీస్ కూడా ఇక్కడ వెంచర్లు వేయడం జరుగుతుంది. అయితే ఈ వెంచర్ పక్కనే సన్సిరీ, అలాగే హరివిల్ కంపెనీస్ వేస్తారండి వెంచర్లు. వాటి కనెక్టివిటీ ఇదేనండి. సో గజం ఇది 26,000 పెట్టారండి. ఇది 26,000 నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన డెవలప్మెంట్స్ కానీ అవన్నీ కానీ చూస్తే అక్కడ ఉన్న పొలాల రేట్ని బట్టి కానీ ల్యాండ్ రేట్ని బట్టి కానీ రేట్ని నిర్ణయించడం జరిగింది. సో గేటెడ్ కమ్యూనిటీ మొత్తం డెవలప్మెంట్ చూస్తే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్యూచర్ వెంచర్లు కంకిపాటి కింద ఉండగానే చూసుకుంటే మీకు బాగుంటుంది. అలాగే పెనమలూరులో మన రామరపాటి గారు మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ వేస్తారు. టోటల్గా 300 acres వెంచరు. ఈ 300 ఎకరాల వెంచర్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. అది కూడా 32,000 పెట్టారండి గజం. సో ఇది ఈ రోడ్డు మనకి సైడ్కి వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి. ఇది లోనికి వెళ్ళినాక ఒక అడ్ రోడ్ ఒకటి ఉంది. వాళ్ళకి 3 సబ్ రోడ్స్ ఉన్నాయి. సో అన్నీ దాదాపుగా 40 feet రోడ్స్, 30 feet రోడ్స్ వేయటం జరిగింది. సో వెంచరు చుట్టుగడ వెంచర్ రోడ్డు, అది ప్రారీ కూడా అండి. కాంపౌండ్ వాళ్ళు మీకు వెంచర్ చుట్టూ కంప్లీట్గా కట్టడానికి స్టార్ట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కానీ ఇక లోనికి వచ్చినాక ఇది సెంటర్ పాయింట్. ఇది వెంచర్లో అటో రోడ్డు, ఇటో రోడ్డు, మొత్తం ఇసుక కానీ సిమెంట్ గట్ల కానీ మీకు అక్కడ డంప్ చేయడం జరిగింది. వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది. డెవలప్మెంట్ విషయంలో వెనకాడిగే పని లేకుండా డెవలప్ చేయడం జరుగుతుంది. కస్టమర్కి కూడా గ్రోత్ బాగుంటుంది. ఇక్కడ చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూస్తున్నారు కానీ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఎన్ని హౌసెస్, అపార్ట్మెంట్ దగ్గరండి ఈ వెంచరు. ఈ వెంచర్ రాబోయే రోజుల్లో చాలా ల్యాండ్ వాల్యూ బాగా పెరుగుతుందండి. ఇప్పుడు తీసుకున్న రేటు ల్యాండ్ వాల్యూకి మీకు గజానికి కనీసం మీకు 5,000 నుంచి 6,000 దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చూస్తున్నారు మంచి పూర్తి వీడియో అండి. ఇది పూర్తి వీడియోగా తీయడం జరిగింది. డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది కాబట్టి మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో స్టార్టింగ్ ఇక్కడ ఉంది. తర్వాత డెవలప్ అయినాక మళ్ళీ ఇంకో స్టేజ్లో ఉంటుంది. సో స్టార్టింగ్లో కొనుక్కుంటేనే మీకు ₹1 బెనిఫిట్ కనపడుతుంది. ఆ ప్రాఫిట్ ఏదో మీకే వస్తుంది. స్టార్టింగ్లో ఉన్న ప్రైస్ తక్కువగా అమ్ముతారు కాబట్టి 26,000కి తక్కువ రేటుకి అమ్ముతున్నారండి. ఎందుకంటే అక్కడ గజం రేట్లు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి అక్కడ డెవలప్మెంట్ చూస్తే అలాగుంది. ల్యాండ్ వాల్యూ కూడా గతంలో పోల్చుకుంటే ఇప్పుడున్న ఎకరాలు కానీ అవన్నీ రేట్లు బాగా పెరిగిపోయి దాన్ని బట్టి మనకి వెంచర్లు వేయటం వల్ల చాలా మారి రేట్లు పెంచడం జరుగుతుంది. ప్రతి వెంచర్కి రేటు నిర్ణయించడం జరుగుతుంది. అంతేగాని పబ్లిక్ దగ్గర కానీ కస్టమర్ దగ్గర కూడా ఎక్కువ తీసుకోవాలని ఉద్దేశం కాదు, కంపెనీ వారి ఉద్దేశం కాదు. ఎందుకంటే దాన్ని డెవలప్మెంట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ పొలంలో గ్రావెల్ తోలటం కానీ, రోడ్లు వేయడం కానీ, సిమెంట్ రోడ్ వేయడం కానీ, తార్ రోడ్డు కానీ, వర్కర్స్ కానీ, లేబర్ ఖర్చు కానీ చాలా ఖర్చు అవుతుందండి. ఎందుకంటే అదంతా సదులు చేసి దాన్ని మెరకేసుకొని అన్నీ చేసి ఆర్చులు కట్టేసి, వాటర్ ట్యాంక్ కట్టి, డ్రైనేజ్ కట్టి, ఎలక్ట్రిసిటీ ఇచ్చి అన్నీ ప్రొవైడ్ చేసేపటికి మీకు చాలా ఖర్చు అవుతుందండి. అదన్నీ మనం ఇండివిజువల్గా చేసుకుంటే మన ఇంటికి చాలా ఖర్చు అవుతుంది. ఇది ఒక మొత్తం మీద చేస్తారు కాబట్టి కంపెనీగా మీకు అంత ఏమీ అనిపించట్లేదు. సో దాన్ని బట్టి మీకు ఈ వెంచర్ కనుక చూడాలంటే నాకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. మీకు ఈ వెంచరు చూపించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.